పంట పోయిందని రైతు ఆత్మహత్య, అడవి పందులతో పంట నష్టం, పురుగుల మందు దాగి మృతి, ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. 700కు మీద చేరినాయి. 22 నెలల కాంగ్రెస్ పాలనలో 700కు మీద చేరినాయి రైతుల ఆత్మహత్యలు. పోయిన 10 ఏళ్లలో గణనీయంగా రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. ఇంత గణనీయంగా తగ్గినాయో ఒక్కసారి కేంద్రం ఇచ్చిన నివేదికలో మనం చూద్దాం. ఇక్కడ రైతు బతుకుకు కేసీఆర్ భరోసా, బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు, తెలంగాణలో 96% కనుమరుగైన బలవన్మరణాలు. 2015లో ఒకసారి లెక్కలు చూడండి. 2015లో 1209 నుంచి 2023లో 48కి తగ్గిన సంఖ్య. 1209 ఎక్కడ, 48 ఎక్కడ ఒకసారి ఆలోచన చేయండి. కానీ కాంగ్రెస్ పాలనలో 22 నెలల పాలనలో 700కు మందికి పైగా అన్నదాతల ఆత్మహత్యలు. ఆల్ టైమ్ రికార్డు సృష్టించిండ్రు కేసీఆర్. ఎట్లా ఆల్ టైమ్ రికార్డు సృష్టించిండ్రు? ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, రైతుల బలవన్మరణాలు తగ్గించడంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళేమో 22 నెలల పాలనలో 700 మంది రైతులు బలిమికి జీవి తీసుకున్న దాంట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిండ్రు. ఈ లెక్కలు వస్తే బయటికి తెలుస్తుంది. రైతులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ, రైతులకు కావాల్సిన సౌకర్యాలన్నీ, సదుపాయాలన్నీ కేసీఆర్ హయాంలో కల్పించబడ్డాయి. ఉమ్మడి పాలనలో గోసబడ్డది రైతు, ఉమ్మడి పాలనలో ఆగమైంది రైతు. నీళ్లు లేక అప్పుల బాధతోని బలిమికి జీవి తీసుకున్నాడు రైతన్న. అటువంటి బాధ స్వరాష్ట్రంలో ఉండకూడదని చెప్పేసి రైతులకు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు కేసీఆర్. రైతులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు కేసీఆర్. పంట పెట్టుబడి సాయంతో పంట పెట్టుబడి కోసం ఏ సావుకారు దగ్గర చెయ్యి జాపొద్దు రైతు అని చెప్పేసి రైతుకు రైతు బంధు పథకం పెట్టి దాన్ని 4000తో మొదలు పెట్టి తర్వాత 5000కు పెంచి సంవత్సరానికి 10,000 రూపాయలను అందించిన ఘనత కేసీఆర్ది. ఇక మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 10,000 బిచ్చమెత్తాండు, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇలా ఏం చేసిండ్రయ్యా అని అంటే గవే 12,000 కుదించి మరి 12,000 అయినా రెగ్యులర్గా ఇచ్చిండ్రా అంటే లేదు, 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. 2 విడతలు ఎగ్గొట్టి ఒక విడత 12,000 ఇచ్చి ఆ 12,000తోని స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని చూసిండ్రు. 12,000 ఒక్క విడత 6,000 కదా, 2 విడతలు కలిపితే 12,000 అంటే 12,000కు లెక్క చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదా, ఈ ఒక్కసారి రైతు భరోసా పైసలు ఇవ్వగానే రైతులందరూ మన వైపు మొగ్గు చూపుతారు, రైతులందరూ మనకే ఓట్లేస్తారు అని చెప్పేసి ఒక అత్యాశ, ఒక దురుద్దేశంతో ముందడుగు వేయరు తప్ప రైతులకు మంచి చేద్దాం, రైతులకు మేలు చేద్దాం, రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారన్న ఆలోచన లేదు. రైట్, కేంద్రం కితాబిచ్చింది. కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారు. 2 ఏళ్లలోనే 700 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్య. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ అనుకూల విధానాల ఫలితంగా తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయినాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీసీఆర్బీ విడుదల చేసిన ఇండియా క్రైమ్ రిపోర్టు 2023 వెల్లడించింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయినాయి. 2015లో ఇవి 1209గా ఉంటే 2023 నాటికి 48గా తగ్గిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. చెప్పుర్రిగా కేసీఆర్ రైతులను మోసం చేసిండు, కేసీఆర్ రైతులను ఆగం చేసిండు అని చెప్పేసి మొత్తుకుంటారు ఇప్పటి మేధావులందరూ. ఏ విధంగా మోసం చేసిండ్రు కేసీఆర్? రైతులకు రైతు భరోసా పైసలు ఇచ్చి మోసం చేసిండ్రా? ఆ కుటుంబ యజమాని జీవిడిస్తే ఆయన పేరు మీద గుంటుండని, 2 గుంటలు ఉండని, ఎంత జాగున్నా ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలని చెప్పేసి దినవారం వెళ్ళే లోపట్నే, ఏదో కారణం చేత చనిపోయినప్పటికి కూడా దినవారం వెళ్ళే లోపట్నే 5 లక్షల రూపాయలు రైతు బీమా పథకం కింద అందించి మోసం చేసిండ్రా? రైతులకు సకాలంలో ఎరువులు అందించి మోసం చేసిండ్రా? రైతులకు సకాలంలో జీలుగా విత్తనాలు అందించి మోసం చేసిండ్రా? రైతులకు ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మినోళ్ళ మీద పీడీ యాక్టులు ఓపెన్ చేసి మోసం చేసిండ్రా? ఏ విధంగా మోసం చేసిండ్రు? రైతులకు ఇక పంట పండిస్తామా, మనము 2 పంటలు వేసుకుంటామా, వానాకాలం వాన పడితే పంట వేసుకుంటాం కానీ ఇంకా వాన లేకపోతే మన బతుకు ఆగమే. మెట్ట పంటలు తప్ప వరి ఎక్కువగా వేయకపోయేది. ఇలా 3 లక్షల మెట్రిక్ టన్నులకు ఉట్టిగానే చేరిందా తెలంగాణ రాష్ట్రం? ఎన్ని లక్షల నుంచి ఎన్ని లక్షలకు పోయింది అంటే 90 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి తీసుకుపోయి మోసం చేసిండ్రా?
తెలంగాణ రాష్ట్రము బువ్వ వండిస్తుందా, దేశానికి అన్నం పెడుతుందా? అది కరువు ప్రాంతము, అది మెట్ట ప్రాంతము, ఆ ప్రాంతానికి నీళ్లు లేవు, అది ఎత్తు మీద ఉన్నది అన్న నుంచి తెలంగాణకు 500 మీటర్ల ఎత్తు మీదకి నీళ్ళు ఎత్తిపోసి తెలంగాణ బీడు భూములను మాగాణాల లెక్క మార్చి మోసం చేసిండ్రా. ఏ విధంగా మోసం చేసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే రైతు బిడ్డగా నేను చూసిన నీళ్ళ గోస చూసినా, నీళ్ళ కరువు చూసినా, వాన పడితే పంట వేసేటోళ్ళు, అది కూడా ఏ పత్తో మొక్కజొన్న పెట్టుకునేటోళ్ళు కానీ వరే ఏకపోయేటోళ్ళు. ఆంధ్రప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశానికే బువ్వగిన్నెగా మారింది కదా ఇలా తెలంగాణ రాష్ట్రం. దేశానికి బువ్వగిన్నెగా మార్చి రైతులను మోసం చేసిండ్రా. ఏ విధంగా మోసం చేసిండ్రు మాట్లాడితే మన ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఏ విధంగా మోసం చేసింది? సంవత్సరానికి 15,000 రూపాయలు రైతులకేస్తాం, కౌలు రైతులకేస్తామని చెప్పేసి మోసం చేసింది. 500 రూపాయలు క్వింటాలకు 500 రూపాయల బోనస్ వేస్తామని చెప్పేసి మోసం చేసింది. సకాలంలో పంట కొనుగోలు చేస్తామని చెప్పేసి మోసం చేసింది. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి మోసం చేసింది. రైతు బీమాకు ప్రీమియం చెల్లించకుండా మోసం చేసింది. జీవిడిసిన ఈ 700 కుటుంబాలకు రైతు బీమా పైసలు అందించకుండా మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. మోసం మోసం మోసం. బీఆర్ఎస్ పాలనలో రైతుకు భరోసా కల్పించి, రైతుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి, రైతులకు వెన్నంటే ఉండి రైతు రాజ్యం తీసుకొస్తే దిశగా కేసీఆర్ ముందడుగు పోతే, రైతులను దోఖా చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి ముందడుగు పోతా ఉన్నాడు. ఇగో ఇది కేంద్రం ఇచ్చిన నివేదిక. రైతు మాడుగులకు సాగునీరు, కేసీఆర్ కృషితో తీరిన రైతుల గోస. బీఆర్ఎస్ హయాంలో 182 కోట్లు మంజూరు. 60 కిలోమీటర్ల మేర సాగునీటి కాల్వ నిర్మాణం. 3 రోజుల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల నీటి విడుదల. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు కృతజ్ఞతలు అని చెప్పేసి రంగారెడ్డి జిల్లాలోని మాడుగుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాలకు శాశ్వత సాగునీటి కలను కేసీఆర్ నెరవేర్చిండ్రు. వర్షాలు కురిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని రైతులకు శాశ్వత సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన జంగారెడ్డిపల్లి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల గుండా రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు నీటిని అందించిండ్రు కేసీఆర్. 182 కోట్లు బీఆర్ఎస్ హయాంలోనే విడుదల చేసిండ్రు. ఇది ఎత్తిపోతల ఈ పథకంలో భాగమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 182 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇలా ఆ ప్రాంతానికి తాగునీటి కలను సాకారం చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే వానలు పడితే తప్ప పంటలు వేసుకునే పరిస్థితి లేదు అక్కడ. కానీ ఆ నీళ్లను మళ్లించి ఉట్టిగా కట్టిండ్రు, ఉట్టిగా సాగునీళ్ళు తెచ్చిండ్రు, ఉట్టిగా ఆగం చేసిండ్రు. మొత్తుకునేటోళ్ళు మత్తుగా మొత్తుకుంటారు, కానీ ఫలాలు అందుకుంటున్న రైతులకు తెలుసు నీటి విలువ.